హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ గ్రేవీని కర్ణాటక స్టైల్లో చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫుల్ క్రీమీ టెక్స్చర్ తోటి చాలా బాగుంటుంది. ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ చాలా చాలా పడుతుంది కదా, సో ప్యాన్లో ఆయిల్ పోసుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ గరం మసాలా వేసుకొని హోల్ గరం మసాలా మీ ఇంట్లో పిల్లలు ఉంటే తక్కువనే వేసుకోండి, నేను తక్కువనే వేసుకున్నా. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో మంచిగా ఉడికిన తర్వాత కలర్ చేంజ్ అయినప్పుడు చికెన్ వేసుకోవాలి. నేను ఈ చికెన్ని 30 minutes రాక్ సాల్ట్ వాటర్లో నానబెట్టిన, సో దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో చికెన్ వేసుకొని ఆ చికెన్ను ఒక 5-10 minutes మగ్గనివ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 10 minutes అయిపోయిన తర్వాత నేను కొంచెం పుదీనా వేసుకున్నా. మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనాతోటి ఈ టైంలో వేసుకుంటే. ఒక 10 minutes అయిన తర్వాత టూ ఆనియన్స్ తీసుకున్నాను కదా, 50% చికెన్ కుక్ అయిన తర్వాత అందులో ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ నేను డైరెక్ట్ ఆ వాటర్లోనే వేసుకుంటున్నా, అప్పుడే అది మంచిగా కుక్ అవుతుంది. కుక్ అయ్యి అది మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. గ్రేవీకి మనకు ఎంత కావాలో అన్ని ఆనియన్స్ వేసుకోవచ్చు. 3-4 ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత నేను ఇందులో టర్మరిక్ వేసుకున్నా. టర్మరిక్ వేసుకొని ఒక 15 minutes లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మనకు ఈ చికెన్ 45 minutesలో రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ సపరేట్ అవుతుంది. సపరేట్ అయినప్పుడు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని సైడ్ నుండి కలుపుకొని ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. 2 spoons మనకు ఎంత కావాలో అంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక 2 minutes మాత్రమే మూత పెట్టండి. 2 minutes కన్నా ఎక్కువ ఉంచితే కిందంతా మాడిపోతుంది అన్నమాట, అడుగంతా మాడిపోతుంది. సో 2 minutes అయిపోయిన తర్వాత నేను 2 spoons ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకొని ఇంకో 5 minutes పెట్టిన తర్వాత నాకు ఎంత గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత, అంటే తక్కువనే పోసుకున్నా, ఎక్కువ పోసుకున్నా ఎందుకంటే మనకు ఆనియన్స్ నుండి ఆల్రెడీ గ్రేవీ లాగా అవుతుంది కాబట్టి. 70% కుక్ అయిన తర్వాత నేను టమాటో వేసుకొని ఓన్లీ రాక్ సాల్ట్ మాత్రమే యూజ్ చేసిన. రాక్ సాల్ట్ తోటే అంత టేస్ట్ వస్తుంది. తర్వాత రోస్టెడ్ జీరా పౌడర్, ధనియా పౌడర్ 2 వేసుకొని మనం కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ రెడీ అయిపోయినట్టే. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను తింటున్నా, చాలా అంటే చాలా బాగుంది చికెన్. సో నా వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.